ఎస్పీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. అక్రమ కేసులకు భయపడేది లేదని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు. హత్య కేసును ఛేదించిన పోలీసులు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి. హత్య రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ నేతలకు తగిన శిక్ష పడేలా చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. జిల్లాలో ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ మహేష్ పి గీతతో కలిసి సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులతో ఈరోజు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా హాజరయ్యేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. జెండా ఆవిష్కరణకు సంబంధించిన ఏర్పాట్లు, వేదిక, గ్రౌండ్ తదితర ఏర్పాట్లను పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించేలా స్టాల్స్, శకటాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రజా ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు అవగాహన కలిగే విధంగా స్టాళ్లలో ప్రదర్శించాలని సూచించారు. దేశభక్తిని ప్రతిబింబించేలా విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు అందజేసేందుకు సంబంధించిన ప్రతిపాదనలు నిర్ణీత గడువులోగా సమర్పించాలని కలెక్టర్ తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు తన పోరాటం ఆపేది లేదని టీఆర్బీ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ తెలిపారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రైస్ మిల్లులో జరిగిన ధాన్యం అవకతవకపై ప్రశ్నించినందుకే కుట్రపూరితంగా కొంతమంది వ్యవహరిస్తున్నారని వినోద్ ఆరోపించారు. తనపై అనవసరమైన కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారని, కేసులకు భయపడేది లేదని, చట్టపరంగా ఎదుర్కొంటారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఆర్పీ వర్కింగ్ ప్రెసిడెంట్ దామ రజనీ కుమార్ యాదవ్, కలికోట రేణుక, కొప్పుల వెంకటేష్, ముక్కెర గంగరాజు, కొక్కటి శ్రీధర్, గడ్డి తిరుపతి, గరుడవేని నరేష్ యాదవ్, గరుడవేని దేవరాజు, గుండేటి శేఖర్, వంగ సునీత, పరకాల రమేష్, చెట్టిపల్లి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తుంది. ఇప్పుడు నిన్న ఏదైతే నా విషయంలో నాకు సంబంధించి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ అయ్యి, ఆ ప్రెస్లో నాకు సంబంధించి నేను ఎవరినో డబ్బులు అడిగినట్టు ఏదైతే మొత్తం క్రియేట్ చేసి ఆ ప్రెస్ నోట్ రిలీజ్ చేయబడిందో, దానికి సంబంధించి తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజానికానికి, మరీ ముఖ్యంగా రైతాంగానికి బాధ్యతాయుతంగా వారికి నా యొక్క వివరణ ఇవ్వాలన్న ఒక ఉద్దేశం కొద్దీ ఈరోజు ప్రెస్ ముందుకు రావడం జరిగింది. నేను గత కొన్ని రోజులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైస్ మిల్లర్లు అంటే రైతులు తమ చెమటను రక్తంగా మార్చి వడ్లను తీసుకొని వచ్చి విక్రయించే క్రమంలో రైస్ మిల్లర్లు అందరూ కలిసి వాళ్ళకు రకరకాల పేర్లతో దోపిడీ చేస్తున్నారని చెప్పి వాళ్ళు 2024-25 వానాకాలం పంటకు సంబంధించి సీఎంఆర్ బియ్యాన్ని ప్రభుత్వానికి కొన్ని కోట్లలో చెల్లించాల్సి ఉందని చెప్పి, దానిలో ఒక రైస్ మిల్లు బీఆర్ఆర్ రైస్ మిల్ అని ఏదైతే ఉందో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బండ మల్లేశం గారి కుటుంబానికి సంబంధించిందని చెప్పి వారు 4 కోట్ల వరకు పెండింగ్ ఉన్నారని చెప్పి గత కొన్ని రోజులుగా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కింద ఒక 2-3 సార్లు ఒకసారి ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది, ఒకరోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇట్లా అన్ని చేసుకుంటూ రావడం జరిగింది. రీసెంట్గా ఒక 4-5 రోజుల క్రితం ఏమైందనంటే దానికి సంబంధించి మీడియా ముందుకు తీసుకొచ్చి మీడియా ముందుకు రిలీజ్ చేసిన ఏమని అనంటే, ఒకవేళ రైతుల పక్షాన మేము తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాటం చేస్తుంది కాబట్టి మీరు ఒకవేళ రైతుల పైన ప్రేమనే ఉంటే, ప్రభుత్వానికి ఒకవేళ చిత్తశుద్ధే ఉంటే, ప్రభుత్వం వాళ్ళు దోసుకున్నటువంటి డబ్బులు అంటే సీఎంఆర్ బియ్యాన్ని బియ్యం రూపంలో కానీ చెల్లించాలి, లేదు అంటే వాళ్ళ ఆస్తులను జప్తు చేసి వాళ్ళపైన కేసులు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి వేములవాడలో ఉన్నటువంటి నా యొక్క పార్టీ ఆఫీసులో నేను ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో ఇంకొక విషయం ఏం మెన్షన్ చేసినానంటే, ఒకవేళ మీరు ఎట్లాంటి చర్యలు తీసుకోకపోతే తొందరలోనే నిరాహార దీక్ష చేస్తా అని చెప్పి మెన్షన్ చేసిన దాన్ని. ఆ నిరాహార దీక్ష అనేది మెన్షన్ చేయంగానే బీఆర్ఆర్ రైస్ మిల్ మీదకి నిరాహార దీక్ష చేసిన తర్వాత
నా రైస్ మిల్లు మీదకి ఎక్కడైతే అధికారులు వచ్చి నన్ను సీజ్ చేసి నా భార్య పేరు మీద యజమానురాలుగా ఉన్నటువంటి రైస్ మిల్లు సీజ్ చేస్తారు కావచ్చు, నా భార్య జైలు కోతుంది కావచ్చు, నా పైన పీడీ యాక్ట్ పడుతుందన్న ఒక భయంతో బండ మల్లేశం గారు ఏం చేశారంటే ఒక కుట్ర పన్నారు. ఆ కుట్రలో భాగంగానే నీలం గురువయ్య అనే ఒక వ్యక్తిని ముందుకు తీసుకొచ్చి నాకు ఒక ఆమెతో నాకు ఎఫ్ఐఆర్ ఉన్నది, నాకు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి, ఆ ఇబ్బందుల నుంచి బయటపడేయాలంటే మీ అన్న వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకుపోవాలి అది అని అన్నాడు. అన్నాక నేను ఏమంటే నేను వాళ్ళతో ఎట్లాంటి చర్చలు జరగలేదు. ఆయనతో మాట్లాడుతున్న క్రమంలో నన్ను ఒక వెహికల్ కూడా నన్ను వెంబడించింది, TG 230006 అనేది ఒక వెహికల్ వెంబడించింది. అవన్నీ నేను గమనించి అక్కడ నుంచి తప్పించుకొని గంగాధరకు వెళ్ళడం జరిగింది. ఆ రోజు జరిగింది. నన్ను గంగాధరకు వెళ్ళి రిటర్న్ వచ్చి నా రూమ్ లో పడుకున్న తర్వాత ఇద్దరు సివిల్ డ్రెస్ లో వచ్చి మేము పోలీసులం అని చెప్పి అలా ఇద్దరం ఉన్నాం. మా రూమ్ లో ఇద్దరం ఉన్నప్పుడు సివిల్ డ్రెస్ లో ఇద్దరు పోలీసులు వచ్చి నన్ను ఒక్కనే ఫస్ట్ పట్టుకొని పోయారు. ఫస్ట్ పట్టుకొని పోయేటప్పుడు రకరకాల బెదిరింపులకు గురి చేసారు. బెదిరింపులకు గురి చేసిన తర్వాత మళ్ళీ నా రూమ్ లో నా తమ్ముడు అజయ్ ఉండే, అజయ్ని తీసుకొని వచ్చారు. మా ఇద్దరిని తీసుకొని వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే అజయ్ని తీసుకొని వెళ్ళి మీ అన్న డబ్బులు ఇక్కడ ఈ సెల్ఫ్ లో డబ్బులు పెట్టిండట తీసుకొద్దా అని చెప్పి తోలుకపోయారు. ఆయన నాకు తెలియదు అవంతా తెలియకుండా తీసుకొని వెళ్ళి ఆ సెల్ఫ్ లో డబ్బులు ఉన్నాయని చెప్పి వాళ్ళే చూపించి సెల్ఫ్ ఎక్కడుందని చూపించి ఈయనను ముట్టమని చెప్పి ఈయనను పట్టుకోమని చెప్పి మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఆడ పెట్టి అంటే మా స్టేషన్ దగ్గర పెట్టి ఇవన్నీ నీ దగ్గరనే జరిగినాయని చెప్పి నేను వెళ్ళే కంటే ముందే ఎఫ్ఐఆర్ అన్ని రెడీ చేసుకొని పెట్టేసి పిటిషన్లే కాదు ఎఫ్ఐఆర్లు కూడా రెడీ చేసుకున్నారు. రెడీ చేసుకొని నేను వెళ్ళిన తర్వాత ఇక 50,000 ఇంట్లోనే దొరికినాయని అన్నారు. అది ఎంతవరకు న్యాయం అన్యాయం అనేది తర్వాత కోర్టులు నిర్ణయిస్తాయని చెప్పి నేను సైలెంట్గా ఉండడం జరిగింది. తర్వాత ఇది జరిగిన తర్వాతనే వాళ్ళు రిమాండ్ విధిస్తామన్న ఉద్దేశం కొద్ది రిమాండ్కు కోర్టుకు పంపించారు. కోర్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత గౌరవ జడ్జి గారు ఏం చేశారంటే దీన్ని రిమాండ్ పంపించాల్సిన అవసరం లేదని చెప్పి అక్కడనే బెయిల్ మంజూరు చేసి బయటకు విడుదల చేయడం జరిగింది. నన్ను అయితే ఇక్కడ జరిగిన తప్పులు ఇవన్నీ నన్నేదో చిన్న భయాలు పెట్టి చిన్న కేసులు పెట్టి ఏదో చేస్తాం మభ్య పెడతామని చెప్పి భయపడతామని చెప్పి మీరు అనుకుంటున్నారు కావచ్చు. కానీ నేను భయపడే పార్టీలో పనిచేస్తలేను, భయపడే నాయకుల దగ్గర పనిచేస్తలే. కేసులు పెడితే భయపడతాం అనుకుంటే అది ఇక మీ యొక్క చిల్లర వేషాలకు తర్పం పోస్తుంది తప్ప మేము కేసులు పెడితే ఎట్లాంటి భయానికి గురయ్యేది లేదు. రేపొద్దున ఇది అయిపోయిందని ఇప్పటికే అయిపోయిందని మీరు అనుకుంటారు కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో రాజన్న సిరిసిల్ల రైతాంగ పక్షాన ఖచ్చితంగా నా పోరాటం కొనసాగుతుంది. రైస్ మిల్లర్లు ఎవరైతే ప్రభుత్వ ఆస్తిని దోపిడీ చేసిరో, కోట్లలో దోపిడీ చేసిరో వాళ్ళందరూ వెనుకకి ఇచ్చేంత వరకు, ఆ తిరిగి డబ్బులు చెల్లించేంత వరకు, లేదా వాళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టి జైళ్లకు పంపించేంత వరకు వాళ్ళపైన పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా దీనిలో వెనుకొచ్చే సమస్యనే లేదు. ఇక నా కేసుకు సంబంధించి న్యాయస్థానాలలో పరిధిలో ఉంది కాబట్టి నేను ఎట్లాంటి కొన్ని కండిషన్స్ మీద నేను బయటకు వచ్చినప్పుడు నేను దాని గురించి ఎట్లాంటి మాట్లాడడానికి కూడా లేదు. ఇవన్నీ ఏం జరుగుతాయి తదుపరి చర్యలో జరుగుతాయి. నీలం గురువయ్య ఎక్కడి నుంచి వచ్చిండు, ఎవరు ఎక్కడి నుంచి వచ్చిరు అనేది తర్వాత కోర్టులు నిర్ణయిస్తాయి. తర్వాత మీ సంగతి ఏందనేది కూడా చూస్తాం. అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో తాండవ నీటిని ఖరీఫ్ వరి సాగుకు వేద పండితుల మంత్రోచ్చారణతో స్పీకర్ అయ్యన్న పాత్రుడి చేతుల మీదుగా లాంఛనంగా విడుదల చేశారు. ముందుగా వినాయక ఆలయం ఆయకట్టు క్రింద వెలసిన నల్లగొండ అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీంతో పాటు నాతవరం నుండి తాండవ వరకు 3,50,00,000 వ్యయంతో నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించారు. సందర్భంగా జరిగిన సభలో స్పీకర్ మాట్లాడుతూ ప్రస్తుత వాతావరణ పరిస్థితులు పరిగణలోకి తీసుకుని వాటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ, డీఎస్పీ శ్రీనివాస్, నర్సీపట్నం జనసేన ఇన్ఛార్జ్ సూర్యచంద్ర, తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, ఎంపీపీ సాగిన లక్ష్మమూర్తి తదితరులు పాల్గొన్నారు. ప్రతి రైతుకి ఒక పాంప్లెట్ ఇస్తాం. ఇక్కడ మీ ప్రాంతాల్లో వెళ్ళి ఏ రకంగా వ్యవసాయం చేస్తే బాగుంటుందో చూడవలసిన బాధ్యత కూడా నాయకత్వం పైన ఉంది. ఇవాళ మనం సారు విషయం అంటే ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి మన నర్సీపట్నం నియోజకవర్గంలోను అదేవిధంగా మన మండలంలో కూడా జరుగుతుంది. అమ్ముకోతారంటే దేశాన్ని వేస్తాను సార్, పర్లేదు లాస్ అయిన పర్లేదని చెప్పి ఆ కొడుకోడు వచ్చి ఈ రోడ్డు ఆడు గొప్పడు, నేను కాదు, నేను డబ్బిచ్చాను, వాడు లాస్ట్కి చేస్తున్నాడు. అటువంటి కుర్రాన్ని మనం ప్రోత్సహించుకోవాలి. అందుకే డిపార్ట్మెంట్ చెప్పాను నేను, అటువంటి వాళ్ళు లిఫ్ట్ చేయండి, లాస్ వస్తుందని తెలిసి కూడా రోడ్ వేసేయండి. గొప్పడు అతను చిన్న కుర్రాడని సరే మన అందరూ కూడా నమస్కారం పెట్టాలి అతనికి అని చెప్పి ఇవాళ అది అయ్యింది దేవుని వల్ల. దీనివల్ల మొత్తం మన చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా ఆడవాళ్ళని ఆఫ్ చేశారు, చాలా ఆనందపడుతున్నారు. ఇదేదా రోడ్డు వదాలకు విలువంతా ఎన్నో ఇబ్బంది పడ్డారు. నేను ఒకసారి గతుకుల రోడ్డు కాళ్ళు వెళ్తే
ఇక్కడి నుంచి నాతో వెళ్ళడానికి గంట పడింది. కారులో వెళ్తే గంట పడింది నాకు. మరి ఆటోలో వెళ్తే ఎంత పడుతుందండి, స్కూటర్లో వెళ్తే ఎంత పడుతుందండి? ఇవన్నీ గమనించి చేసాం. దేవుడి వల్ల పూర్తయింది, ఆ కుర్రోళ్ళు సహకారం వల్ల పూర్తయింది. డిపార్ట్మెంట్ కూడా చాలా శ్రద్ధ తీసుకుని చేశారు. ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంది. దీనివల్ల సుమారు 25,000 మంది ప్రజలకి ఈ రహదారి ఉపయోగపడుతుంది. ఇక సంచత్ రోడ్డు వేసాను, నాటువారం నుంచి గుమ్మడివాడ రోడ్డు కూడా వేసాం. నాటువాడలో ఊళ్ళో కూడా రోడ్డు ఇచ్చాను. నా నాయకుడు సరైన కాదు, ఏం చెప్పారు నాయకులు. ఊళ్ళో నాయకులు అయితే ఉంటాయి, చిన్న గొడవలు ఉంటాయి. ఎవరో డిసైడ్ అండి ఈ రోడ్డు అది ఆగిపోయింది అన్న. మన ఇళ్ళకి ఏదైనా వెళ్ళేదంటే డబ్బులు ఇచ్చాను కదంటే ఎవరో డిసైడ్ అండి కాదు అంటే నాకు చెప్పాలండి. ఆ రోడ్డు మీద నేను వాళ్ళు తిరుగుతాను రోజున, నా కర్రలో నేను తిరుగుతాను రోడ్డు మీద. మీరే తిరుగుతారు. రోడ్డు డబ్బులు కూడా వేసుకోకపోతే మీరెందుకే నాయకులు అక్కడ అంటున్నాడు నాయకులు. డబ్బు అడిగే డబ్బు ఇచ్చాను, ఆ రోడ్లో లేరు. ఏమైనా కోపాలకి దొరలు మళ్ళీ ఇంకొంటే దొరలంట మళ్ళీ. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు శివారులో హత్యకు గురైన వెంగల వెంకటేశం కేసును సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులు ఛేదించారు. ఈ మేరకు సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి హత్య వివరాలను మీడియాకు వెల్లడించారు. సిరిసిల్ల పట్టణంలోని తారకరామనగర్ కు చెందిన వెలగం వెంకటేశం ఈ నెల 6వ తేదీన రాత్రి ఇంటి నుండి కనిపించకుండా పోయినట్లు మృతుని భార్య వెంగల సులోచన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తుందని డీఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారని, దర్యాప్తు కొనసాగుతున్న సమయంలో 8వ తేదీన ఉదయం రగుడు శివారు ప్రాంతంలో వెంకటేశం మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభించిందని తెలిపారు. పోలీసులు సిరిసిల్ల పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా మృతుడు కనిపించకుండా పోయిన రోజున అతనితో కలిసి తిరిగిన కుసుమ గణేష్ అనే వ్యక్తిని గుర్తించారన్నారు. అదే రోజు మధ్యాహ్నం నమ్మదగిన సమాచారం మేరకు కుసుమ గణేష్ తన మోటార్ సైకిల్పై వెళ్తుండగా సిరిసిల్లలోని ఎల్లమ్మ చౌక్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారించగా హత్య విషయం తెలిసిందన్నారు. నిందితుడు సిరిసిల్లలోని బీవై నగర్ నివాసి. అదే కాలనీలో నివసించే మృతుడు చాలా కాలంగా నిందితుడి వద్ద పనిచేస్తుండేవాడు. అతడు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పనికి గైర్హాజరవుతూ తరచుగా పని మధ్యలోనే ఆపివేసి వెళ్లిపోయేవాడు. నిందితుడు మృతుడిని పని నుండి తొలగిస్తానని చెప్పిన ప్రతిసారి వెంకటేశం భార్య సులోచన నిందితుడి ఇంటికి వచ్చి పెద్దగా అరుస్తూ గొడవ చేసేది. దీనివల్ల ఇబ్బందిగా భావించిన నిందితుడు మృతుడిని ఏదో విధంగా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇందిరమ్మ ఇల్లు మంజూరు విషయమై ఒక వ్యక్తి భార్యను ₹1,00,000 డిమాండ్ చేశారనే ఆరోపణపై దార్ల సందీప్పై పోలీసులు స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు నమోదు కాగా ప్రస్తుతం దానిపై దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. వెంగల వెంకటేశ్ను తాను హత్య చేసి అతడు దార్ల సందీప్ వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు నమ్మించేలా చేస్తే అందరూ దానిని నమ్ముతారని, దార్ల సందీప్ తన పదవిని కోల్పోతాడని, మార్గం లక్ష్మణ్కు రాజకీయంగా ఎవరూ ప్రత్యర్థిగా ఉండరని, అలాగే తనకు కూడా వెంగల వెంకటేశంతో ఉన్న సమస్య తొలగిపోతుందని నిందితుడు నిర్ణయించుకున్నాడు. బట్టల డయింగ్లో ఉపయోగించే నైట్రాప్ పొడి ఆహారంలో కలిపి తిన్నా లేదా ఏదైనా పానీయంలో కలిపి తాగినా మరణానికి కారణమవుతుందని నిందితుడికి తెలుసు. వెంకటేశం నిందితుడు కలిసి మద్యం సేవిస్తూ ఉండేవారు. అందువల్ల నైట్రాప్ను విస్కీలో కలిపి వెంకటేశంతో తాగించి అతన్ని చంపవచ్చని నిందితుడు భావించాడు. దీంతో గతంలో కొనుగోలు చేసి ఇంట్లో ఉంచుకున్న ఎంసీ విస్కీ క్వార్టర్ బాటిల్లో తన వద్ద ఉన్న నైట్రాప్ పొడిని కలిపారు. అనంతరం వెంగల వెంకటేశానికి ఫోన్ చేసి మద్యం తాగడానికి రమ్మని చెప్పాడు. నైట్రాప్ కలిపిన ఎంసీ విస్కీ క్వార్టర్ బాటిల్తో ఒక మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ బాటిల్, 2 వాటర్ ప్యాకెట్లు తీసుకుని ఆర్టీసీ బస్సులో రగుడు శివారుకు వెళ్లాడు. అక్కడ నైట్రాప్ కలిపిన ఎంసీ విస్కీని వెంగల వెంకటేశంతో తాగించాడు. కొద్దిసేపటి తర్వాత వెంకటేశం కింద పడిపోయాడు. అతడు చనిపోయాడని భావించిన నిందితుడు అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఇదిలా ఉండగా లక్ష్మణ్ దార్ల సందీప్ మధ్య కూడా రాజకీయ వైరం కొనసాగుతోంది. ఎందుకంటే ఇటీవల ఎన్నికల్లో లక్ష్మణ్ దార్ల సందీప్ చేతిలో ఓడిపోయాడు. ప్రస్తుత కేసులో ప్రధాన నిందితుడు కుసుమ గణేష్ తో పాటు మరికొందరు వ్యక్తులు లక్ష్మణ్ కు సన్నిహితులుగా ఉన్నట్లు సమాచారం. ఈ సంబంధాన్ని దృష్టిలో ఉంచుకొని పోలీసులు ఇప్పటికే లక్ష్మణ్, పోసు రమేష్, పస్నూరు సూర్యప్రకాష్ మరియు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని వెంగల వెంకటేశం హత్యలో వారి ప్రమేయం సంబంధంపై దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. కేసు ఛేదించడంలో కీలకంగా వ్యవహరించిన ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు, క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ పుల్కం శ్రీనివాస్, పీసీలు బి రవికుమార్, ఎన్ శ్రీనివాస్, అలాగే ఇతర పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. 6వ తారీఖు వెంగల వెంకటేశం అనే వ్యక్తి మిస్ అయిందని చెప్పేసి రాత్రి 9 గంటలకు పోలీస్ స్టేషన్లో దరఖాస్తు ఇచ్చారు. దరఖాస్తు ఇస్తే సిరిసిల్ల సిఐ గారు ఆయన సిబ్బంది దాని మీద అంటే ఈ మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దాని మీద దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా అంటే టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా దర్యాప్తు చేస్తే ఈ వెంగళ వెంకటేశంను
ఫస్ట్ డెడ్ బాడీ దొరికింది రగుడు దగ్గర. ఈ డెడ్ బాడీ దొరికితే దాన్ని పోస్ట్ మార్టం చేయించడం జరిగింది. చేయించిన తర్వాత మళ్ళీ సీసీ కెమెరాలు కాల్ డేటా ఆధారంగా చేస్తే అది ఆత్మహత్య కాదు, హత్య అని తెలియదు. దాంట్లో సస్పెక్ట్ అయినటువంటి లాస్ట్ అతను ఎవరైతే వెంకటేశ్వర తోటి నడుచుకుంటూ పోయిండో ఆ వ్యక్తిని మనం పట్టుకొని విచారణ చేస్తే అతను ఏం చెప్పిండు అని అంటే, నైట్ డ్రాప్ అని మన పద్మశాలి సోదరులు బట్టలు డైయింగ్ కోసం వాడే దాన్ని కలిపి ఇవ్వడం వల్ల తాగి చనిపోయిండు అని చెప్పేసి చెప్పారు. ఇలా గణేష్ అని ఇతని దగ్గర వెంకటేశ్వరం ఎవరైతే పనిచేస్తాడో, ఎవరి దగ్గర భీములు నింపుతాడో ఆ భీములు నింపే ఓనర్ ఉంటాడు కదా గణేష్, అతను చంపినట్టు తెలియదు. దానికి కారణాలు ఎందుకు అని అంటే, ఇంతకుముందు గతంలో ఈ దార్ల సందీప్ అనే వ్యక్తి ఇందిరమ్మ ఇండ్ల కోసం పైసలు తీసుకున్నాడని చెప్పేసి ₹1,00,000 డిమాండ్ చేసిరని చెప్పేసి ఈ వెంకటేష్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ చేసినప్పుడు ఆ కంప్లైంట్ మీద దర్యాప్తు జరుగుతుంటే దాని మీద కక్ష కట్టి అతన్ని ఎట్లయినా డిఫెండ్ చేయాలనే ఉద్దేశంతో ఈ గణేష్ అనే వ్యక్తి ఇతన్ని చంపి ఈ నేపాన్ని అవతల మీద నెట్టాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేశాడు. దాన్ని ప్రతి ఒక్కటి ఆధారాలతోటి సహా అతను తీసుకున్న మన బాటిళ్ళు కానీ లేకపోతే అతన్ని ఫోన్ కానీ అన్నీ రికవర్ చేయడం జరిగింది. అయితే ఇందులో వెంగళ లక్ష్మణ్, తర్వాత పోసు రమేష్, పసునూరి సూర్యప్రకాష్, ఇంకొక వ్యక్తి ఇతనికి సహాయం చేసినట్టు తెలిసింది. దాని మీద కాల్ డాటా ఆధారంగా వాళ్ళ మీద అంటే దర్యాప్తు చేస్తున్నాం. ప్రస్తుతానికి ఇతన్ని రిమైండ్ చేస్తున్నాం. దాని తర్వాత నెక్స్ట్ ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాం. అంటే ఎందుకు చంపాల్సి వచ్చింది సార్? అంటే ఇతనికి 2-3 కారణాలు చెప్తున్నాడు. ఈ దార్ల సందీప్ తోటి ఉన్నటువంటి ఒక వైరం, అంటే లక్ష్మణ్కు ఆయనకు మధ్యలో గొడవ ఉంటే ఆ గొడవను ఆధారం చేసుకోవడం ఒకటి. రెండోది అతను ఇంకోటి ఏం చెప్తున్నాడంటే, ఈయన చనిపోయిన ఆయన భార్య ఎప్పుడు తిడుతుంది, ఇంటికి వచ్చి తిడుతుంది అని చెప్పేసి ఒకటి చెప్తున్నాడు. కానీ అంటే మేజర్గా మాత్రం ఈ 2 కారణాలు. మెగా డిఎస్సీని దగా డిఎస్సీగా మార్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని పార్టీ అధిష్టానం రాష్ట్ర వ్యాప్త పిలుపుల భాగంగా జిల్లా ప్రధాన కేంద్రం అనకాపల్లిలో స్థానిక సుంకరమెట్ట వద్ద నుంచి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్, జిల్లా పార్టీ అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ నాయకత్వంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీ అనుకుని సాగిన ఈ ర్యాలీని పోలీసులు రింగ్ రోడ్ వద్ద అడ్డగించడంతో ఏమాత్రం అదరక బెదరక బైకులు పక్కన పెట్టి మెగా డిఎస్సీ దగా డిఎస్సీ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలి, నిరుద్యోగ భృతి ఎక్కడ, నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ ర్యాలీగా ముందుకు సాగారు. ర్యాలీ 4 రోడ్ల జంక్షన్ వద్దకు చేరుకున్న అనంతరం జిల్లా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాజీ ఎంపీ సత్యవతి, అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్, నియోజకవర్గం సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ మెగా డిఎస్సీపై తక్షణమే సిబిఐ ఎంక్వైరీ చేయించాలన్నారు. విద్యార్థులకు అందిస్తానన్న ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడ ఉంది అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి అన్న మీ మాట ఏమైందని ఎద్దేవా చేశారు. ప్రతి మహిళకు 1500 ఎక్కడా అన్నారు. వీటికి అన్నింటికీ నైతిక బాధ్యత వహిస్తూ సంబంధిత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో అధిక సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు. అనకాపల్లి పట్టణంలో ఏదైతే మా ప్రియతమ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రజల పక్షాన లాస్ట్ 4-5 డేస్ నుంచి కూడా రిలే నిరాహార దీక్షలు ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో చేయడం జరిగింది. దీన్ని ఈరోజు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని తాలూకా ప్రధాన డిమాండ్లు ఏంటంటే, మాకు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నాయకులందరూ కూడా సూపర్ 6 హామీలని చెప్పి అనౌన్స్ చేసి ప్రజల తరపున రాష్ట్రం అప్పుల్లో ఉన్నా కానీ సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ప్రతి మహానాడులో కానీ లేదంటే ఎన్నికల ముందు ప్రతి మీటింగ్లో హామీలు ఇవ్వడం జరిగింది. ఇవాళకి కూడా ఏవైతే నిరుద్యోగులకి, ముఖ్యంగా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోతే అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు.
కానీ ఈ రోజుకి 2 సంవత్సరాలు దాటినా కానీ ఏ ఒక్క నిరుద్యోగికి కూడా 3,000 కాదు కదా, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కాలం గడుపుతూ వచ్చారు. అంతేకాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు పేద మధ్యతరగతి కుటుంబాలలో వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించాలని ఫీజు రియంబర్స్మెంట్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఆయన అమలు చేసి, ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా కరోనా కష్ట సమయంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఈ పథకాలన్నీ అమలు చేశారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఏ విద్యార్థికి కూడా సరిగా అమలు చేయకుండా లక్షల కోట్ల బకాయిలు పెట్టి ఆ విద్యార్థుల చదువులతో ఆడుకుంటున్నారు. అంతేకాకుండా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఏదో డిఎస్సి ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ మెగా డిఎస్సి పేరుతో దగా డిఎస్సి చేసి కూటమి కార్యకర్తలకు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఈ డిఎస్సిలోని ఉద్యోగాలు మెరిట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా ఇవ్వకుండా ఈ కూటమి కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఈ విద్యార్థులకి, నిరుద్యోగులకి, అదేవిధంగా ఈ డిఎస్సి అభ్యర్థులకి వీటన్నిటికీ అన్యాయం జరిగింది. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఎవరైతే విద్యాశాఖ మంత్రి గారు ఉన్నారో నారా లోకేష్ గారు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ప్రజల తరపున పోరాటం చేస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏవైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇస్తానన్న హామీలు అమలు చేసే వరకు కూడా ఈ 2 సంవత్సరాల నుంచి ఏ విధంగానైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుందో ఈ పోరాటాలు రానున్న 3 సంవత్సరాలు కూడా ప్రజలకు అండగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తామని. సిరిసిల్ల పట్టణానికి చెందిన నేత కార్మికుడు వెంగళ వెంకటేశంను హత్య చేసిన వారిని శిక్షించాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. రాజకీయ కక్షతో హత్య చేయించిన వారిని వెంటనే శిక్షించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సిరిసిల్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎన్నో విధాలుగా ఇబ్బందులకు గురిచేసి జైలుకు పంపిన కక్ష రాజకీయాలను మరవకముందే వెంగళ వెంకటేశంను హత్య చేసి అది ఆత్మహత్యగా సృష్టించి బీఆర్ఎస్ పార్టీ నాయకునిపై మోపాలని చూడగా పోలీసు అధికారులు చాలా పగడ్బందీ విచారణ జరిపి దాన్ని హత్యగా ధృవీకరించడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి అన్నారు. ఏ పార్టీ అయినా రాజకీయాలను ఎన్నికల వరకే చేసి తర్వాత ప్రజా సమస్యలపై ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తూ రాజకీయాలు చేయాలి తప్ప స్వార్థ రాజకీయాలకు పాల్పడకూడదని అన్నారు. సిరిసిల్లలో ఇంతకు ముందు ఎప్పుడు కూడా హత్య రాజకీయాలకు తావు లేకుండా ఉండేది. కానీ నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కక్షపూరితంగా అక్రమ అరెస్టులతో హత్యలతో రాజకీయ భ్రష్టు పట్టిపోయిందన్నారు. తమకు పోలీస్ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని, ఖచ్చితంగా నేత కార్మికుడు వెంగళ వెంకటేశం హత్యకు కారకులైన ప్రతి ఒక్కరిని పట్టుకుని నిష్పక్షపాతంగా విచారణ జరిపి వారికి సరైన శిక్ష పడేలా చూడాల్సిందిగా పోలీస్ వ్యవస్థను ఈ సందర్భంగా కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హత్య జరిగిందో వెంగళ వెంకటేశం గారిని కాంగ్రెస్ పార్టీ ఒక నీచ రాజకీయ ఎత్తుగడతోటి ఇలా కొంతమంది రాజకీయ నాయకులనే కావచ్చు, కౌన్సిలర్లనే కావచ్చు, బదనాం చేయాలని ఒక కుట్రతోటి ఆయనను చంపి దాన్ని బీఆర్ఎస్ పార్టీ మీదకి అంటే నాయకుల మీదకి ఏదైతే మలచాలనుకున్నారో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంగళ వెంకటేశం గారి హత్య కేసులోని సూత్రధారులను, పాత్రధారులను ఎవరైతే ప్రణాళిక చేసిండ్రో, వ్యూహం చేసిండ్రో వాళ్ళందరినీ కూడా నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ కూడా కేసు పెట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్ పంపాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుతా ఉన్నాం. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సిరిసిల్ల పోలీస్ డిపార్ట్మెంట్ మీద అపారమైన గౌరవం ఉన్నది, ప్రజలకు నమ్మకం ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ అయినా మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి వెంగళ వెంకటేశం గారి హత్య కేసులో అంటే సాధ్యమైనంత టెక్నాలజీ ఉపయోగించి మీ అందరికీ తెలుసు. తప్పకుండా నిందితులు ఎవరైనా, సూత్రధారులు ఎవరైనా, పాత్రధారులు ఎవరైనా, వ్యూహకర్తలు ఎవరైనా ఎవరిని వదిలిపెట్టకుండా అందరినీ తప్పకుండా కేసు పెట్టి న్యాయపరంగా, చట్టపరంగా శిక్షించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ కాంగ్రెస్ హత్య రాజకీయాలు చేస్తూ ఉన్నదో
ఇట్లాంటి బదనాలు చేసి పాపం హత్యకు తీసుకొచ్చి ఒక నిండు ప్రాణాన్ని వెంగళ వెంకటేశ్వర గారి ప్రాణాన్ని బలిగొన్న కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకులను కూడా మేము దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. వారికి తప్పకుండా చట్ట ప్రకారం శిక్ష పడాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఈ కాంగ్రెస్ రాజకీయాలను మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం, నశించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎన్నో విధాలుగా హింసించి జైళ్లకు పంపి లేని కారణాలతో పెట్టి జైళ్లకు పంపిన రాజకీయం సిరిసిల్ల పట్టణంలో అందరికి తెలిసిందే. అంతేకాకుండా నిన్నటి రోజున హత్యకు గురైన వ్యక్తిని ఆత్మహత్యాన్ని సృష్టించి దాన్ని ఎలా ఆత్మహత్య కాదు హత్య అని చెప్పి నిన్న పోలీస్ అధికారులు డిఎస్పీ గారు నిన్న తెలియజేయడం జరిగింది. దీని వెనుక ఎంతమంది ఉన్నా ఖచ్చితంగా వారికి శిక్ష పడేలాగా చూడాలని చెప్పి ఈ కాంగ్రెస్ గుండా రాజకీయం, రౌడీ రాజకీయం, అంతేకాకుండా గతంలో సిరిసిల్ల పట్టణంలోని ఎంతమందికి వ్యక్తిగతంగా సృష్టించి గత కలెక్టర్ గారు ఎన్ని సృష్టించిందో సిరిసిల్ల పట్టణ ప్రజలందరికీ తెలుసు. కానీ అప్పటి రోజున ఆ సమస్యలు కాకుండా చరిత్రలో ఈ మొట్టమొదటిసారి ఈ రాజకీయ పరంగా ఈ హత్య చేయడం అనేది సిరిసిల్ల పట్టణంలోని ఎలక్షన్ వరకే రాజకీయాలు, కానీ ఎలక్షన్ తర్వాత కుట్రలు కుతంత్రాలు చేసి రాజకీయం చేసి ఒక అమాయకుని ఈ రోజున బలి కావడం జరిగింది. దీనికి బాధ్యులైన వారిపైన ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఐ గారి ముగ్గురు సాయశక్తుల ప్రయత్నం చేసి ఏ ఒక్కరిని నిందితుని మాత్రం విడిచిపెడితే మా పార్టీ పక్షాన, మా పద్మశాలిల పక్షాన సుధా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితమైన ప్రతి ఒక్క వ్యక్తిని అలా ఇంట్రాగేషన్ చేసి ప్రతి ఒక్క వ్యక్తిని రిమాండ్కు పంపాలని చెప్పి మా పార్టీ పక్షాన ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. సిరిసిల్ల పట్టణ పద్మశాలి కుల పెద్దల సమక్షంలో పద్మశాలి యువజన సంఘం సిరిసిల్ల యొక్క ఎన్నికల నిర్వహణ కొరకు అధ్యక్షులు గుండ్లపల్లి పూర్ణచందర్ ఎన్నికల అధికారి మామిడాల భూపతికి బాధ్యతలు అప్పగించారు. ఈరోజు పద్మశాలి సంఘ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. ఈ నెల 23 రోజున ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఎన్నికల అధికారిని కోరడం జరిగిందని పూర్ణచందర్ పేర్కొన్నారు. సందర్భంగా ఎన్నికల అధికారి త్వరలోనే యువజన సంఘం యొక్క తుది జాబితా నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. పద్మశాలి కళ్యాణ భవన సంఘంలో సిరిసిల్ల పట్టణ పద్మశాలి యువజన సంఘం యొక్క ఎన్నికల నిర్వహణ కొరకు సమక్షంలో మన ఎన్నికల అధికారికి వారికి బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఇంతకుముందు 3వ తారీఖు నాడు ఈ పద్మశాలి యువజన సంఘం యొక్క ఓటర్ జాబితాను వివిధ మాధ్యమాల ద్వారా సోషల్ మీడియాలో ఓటర్ లిస్టును పబ్లిష్ చేయడం జరిగింది. ఆ ఓటర్ లిస్టులో వచ్చినటువంటి అభ్యంతరాలన్నింటినీ కూడా పరిశీలించి దాదాపు అన్నింటినీ కూడా పరిష్కారం చేయడం జరిగింది. తుది జాబితాను ఎన్నికల అధికారి గారు వారు ప్రకటించడం జరుగుతూ ఉన్నది. వారికి అప్పచెప్పడం జరిగింది, వారే ప్రకటిస్తారు. తర్వాత ఎన్నికలు కూడా మళ్ళీ వచ్చే వారంలో ఉండేటువంటి అవకాశం ఉన్నది. ఆ ఎన్నికల అధికారులు తదుపరి విషయాలన్నీ కూడా వారి ఆధ్వర్యంలో వారు చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే పద్మశాలి యువజన సంఘంలో ఎన్నికలలో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా 18 నుంచి 35 సంవత్సరాల లోపుగా ఉన్నటువంటి వారు మాత్రమే అర్హులుగా ఉంటారు. ఎవరైతే 30 సంవత్సరాల పైబడి ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు అనర్హులుగా ఉండడం జరుగుతుంది. ఇది జరిగేటువంటి యువజన సంఘం ఎన్నికలు జరిగేటువంటి ఎన్నికలలో ప్రతి ఒక్క యువజన సంఘ సభ్యుడు వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని సమర్థవంతమైనటువంటి నాయకులను మన సంఘానికి పనిచేసేటువంటి నాయకులను ఎన్నుకోవాల్సిందిగా పేరున కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ. జై మార్కండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకలపై ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్. అక్రమ కేసులకు భయపడేది లేదని, రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేసిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు. హత్య కేసును ఛేదించిన పోలీసులు మరో 4గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించిన సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి.
హత్య రాజకీయాలకు తెరలేపిన కాంగ్రెస్ నేతలకు తగిన శిక్ష పడేలా చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.